So hi friends, welcome back to another video. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ ద వెయిట్ ఈజ్ ఓవర్ అని చెప్పొచ్చు. మీరు ఎంతగానో ఈగర్ గా వెయిట్ చేస్తున్న హీరో ఎక్స్ట్రీమ్ 125R డ్యూయల్ ఛానల్ ఈబీఎస్ బైక్ అనేది ప్రెజెంట్ మీ ముందు ఏరియాకి అవైలబిలిటీకి అయితే వచ్చేసింది. సో చాలా మంది కామెంట్ సెక్షన్ లో డైలీ అయితే కామెంట్ చేస్తున్నారు ఈ బైక్ ని రివ్యూ చేయమని చెప్పేసి. సో ఫైనల్ గా మీ ముందు ఏరియాకి అవైలబిలిటీకి వచ్చింది కాబట్టి నేను లేట్ చేయకుండా బైక్ ని రివ్యూకి అయితే తీసుకొచ్చేసాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ బైక్ రివ్యూకి ప్రొవైడ్ చేసిన అమలాపురం హీరో షోరూమ్ మనకి థ్యాంక్స్ చెప్పుకుందాము. సో మీలో ఎవరైనా అమలాపురం నియర్ బై ఉంటే కనుక ఒకసారి షోరూమ్ అయితే విజిట్ చేయండి. ఇక్కడ మనకి చాలా మంచి ఆఫర్స్ వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ లేట్ చేయకుండా మరి దీని యొక్క వాక్ అరౌండ్ రివ్యూ గురించి మాట్లాడుకుందాము. సో మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తే మాత్రం కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్క నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివేట్ చేసుకోండి. నా ఫర్దర్ వీడియోస్ అనేవి మీరు మిస్ అవ్వకుండా అయితే ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మనకి ఆల్రెడీ 3 వేరియంట్స్ అనేవి మార్కెట్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. ఒకటి ఐబీఎస్ వేరియంట్ అయితే ఉంటుంది, అలాగే సింగిల్ ఛానల్ ఈబీఎస్ తో స్ప్లింట్ సీట్ వేరియంట్, సింగిల్ సీట్ వేరియంట్ కూడా మనకి అవైలబుల్ అయితే ఉన్నాయి. ఇది మనకి 4th వేరియంట్ అని చెప్పొచ్చు. డ్యూయల్ ఛానల్ ఈబీఎస్ తో స్ప్లింట్ సీట్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో ఫర్దర్ గా మనకి సింగిల్ సీట్ వేరియంట్ కూడా వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. అండ్ అవైలబిలిటీ కలర్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మొత్తం 3 కలర్ ఆప్షన్స్ అనేవి అవైలబిలిటీ తీసుకొచ్చారు. ప్రెజెంట్ మీరు చూస్తున్నారు కదా, రెడ్ కలర్ వేరియంట్, అండ్ ఇంకొకటి గ్రే కలర్ అయితే ఉంటుంది, అండ్ ఇంకొకటి గ్రీన్ కలర్ కూడా అవైలబుల్ ఉంది. కాబట్టి సో మీకు నచ్చిన కలర్ లో మీరైతే దీన్ని అయితే చూస్ చేసుకోవచ్చు. నాకైతే మాత్రం పర్సనల్ గా రెడ్ కలర్ అయితే చాలా బాగా అయితే నచ్చింది అనమాట. ఇక దీని యొక్క వాక్ అరౌండ్ రివ్యూ గురించి మాట్లాడుకుంటే టాప్ లో ఇక్కడ మనకి మంచి క్వాలిటీ మిర్రర్స్ అనేవి ఇక్కడైతే మనకి ఆఫర్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ టర్న్ బ్లింకర్స్ అనమాట. ఇవి మనకి కంప్లీట్ గా ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్ మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. అలాగే ఇవి మనకి ఫ్లెక్సిబుల్ గా ఉండటం వల్ల మనకి త్వరగా విరగవన్నమాట. మనకి ట్రాఫిక్ ఏమైనా తగిలినా కూడా మనకి త్వరగా విరిగే అవకాశం తక్కువ అని చెప్పొచ్చు. అలాగే దీంట్లో హజార్డ్ వార్నింగ్ ఇండికేటర్ లైట్స్ కూడా మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ఇంకా లైటింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే హెడ్ లైట్ అనేది మనకి కంప్లీట్ గా ఎల్ఈడి హెడ్ లైట్ సెటప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో హెడ్ లైట్ అనేది ఎల్ఈడితో ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా మనకి నైట్ టైం విజిబిలిటీ కూడా మనకి టూ గుడ్ అయితే ఉంటుంది. అలాగే డిఆర్ఎస్ యొక్క డిజైన్ కూడా మనకి చాలా యూనిక్ గా మనకి ఇక్కడ పైన అయితే ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పొచ్చు. సో ఫ్రంట్ నుంచి మనకి ఒక రోబోటిక్ హెడ్ ఏ విధంగా ఉంటుందో ఆ టైప్ ఆఫ్ లో మనకి దీని యొక్క హెడ్ లైట్ అనేది డిజైన్ చేశారు. చాలా యూనిక్ గా అయితే ఉంటుంది అనమాట హెడ్ లైట్ యొక్క డిజైన్ అయితే మాత్రం. అలాగే నెక్స్ట్ ఇంకా సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ 37mm టెలిస్కోపిక్ ఫోక్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. ఫ్రంట్ సైడ్ మనకి సస్పెన్షన్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం టూ గుడ్ అయితే ఉంటుంది. సస్పెన్షన్ పైన ఇక్కడ మనకి డ్యూయల్ ఛానల్ ఈబీఎస్ అని చెప్పేసి ఇక్కడ మనకి స్టిక్కరింగ్ అయితే కనిపిస్తుంది. సస్పెన్షన్ పైన అటు ఇటు కూడా మనకి రిఫ్లెక్టర్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా టైర్స్ అండ్ వీల్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫ్రంట్ సెక్షన్ లో 90/90 70 నుంచి ట్యూబ్లెస్ ఎల్లా వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సైడ్ టైర్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. దీంట్లో మనకి కంప్లీట్ గా సిఏ టైర్స్ అనేవి ఆఫర్ చేస్తారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క బ్రేకింగ్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ 276mm డిస్క్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఏబిఎస్ రింగ్ అయితే ఉంది. అలాగే డ్యూయల్ పిస్టన్ క్యాలిబర్స్ తో మనకి ఫ్రంట్ సైడ్ డిస్క్ అనేది డిజైన్ అయితే చేశారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ఈ బైక్ లో మెయిన్ హార్ట్ ఇంజిన్ కాబట్టి ఇంజిన్ క్యాపబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే సో టెక్నికల్ గా మనకి ఏదైతే గ్లామర్ ఎక్స్ లో మనం ఇంజిన్ చూసామో సేమ్ ఇంజిన్ దీంట్లో కూడా అయితే ఉంటుందని చెప్పొచ్చు. సో ఇది మనకి 124.7cc సింగిల్ సిలిండర్ 4-stroke 2 valve తో BS6 ఫేజ్ నార్మ్స్ కి అప్డేట్ చేయబడిన OBD2B ఎయిర్ కూల్డ్ SOEC అని చెప్పొచ్చు. సో దీని యొక్క మాక్సిమం పవర్ సరికి 11.4 PS పవర్ ని అలాగే 10.5 Nm టార్క్ ని ఇంజిన్ అయితే జనరేట్ చేస్తుంది. సో అలాంగ్ విత్ దీంట్లో 5-speed గేర్ బాక్స్ అయితే ఉంటుంది అనమాట. సో ఇంజిన్ లో మనకి స్ప్రింట్ EBT టెక్నాలజీ అయితే ఉంటుంది. EBT అంటే ఎన్హాన్స్డ్ బ్యాలెన్స్డ్ టెక్నాలజీ అని చెప్పొచ్చు. సో ఇది మనకి ఎలా యూజ్ అవుతుందంటే సో మనకి ఫ్యూల్ ఎఫిషియన్సీగా వర్క్ అవడంలోను, అలాగే గేర్స్ వేసినప్పుడు కానీ తీసినప్పుడు కానీ మనకి మంచి స్మూత్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడంలోను, అలాగే మనం రైడింగ్ చేసినప్పుడు మనకి మంచి రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడంలోను మనకి EBT టెక్నాలజీ అనేది యూజ్ అవుతుందని చెప్పొచ్చు. అలాగే ఇంజిన్ కి ప్రొడక్షన్ ఇక్కడ మనకి ఇంజిన్ గార్డ్ అయితే ఉంటుంది, అది మనకి యాక్సెస్ ఇస్తారని చెప్పొచ్చు. అలాగే దీంట్లో సైడ్ స్టాండ్ ఉంటుంది, సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఇంజిన్ సెన్సార్ ఉంటుంది, అలాంగ్ విత్ సెంటర్ స్టాండ్ కూడా మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీంట్లో గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే దీంట్లో 180mm అనేది గ్రౌండ్ క్లియరెన్స్ మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. సో మన ఇండియన్ రోడ్ కండిషన్స్ కి 160mm ఉంటే సరిపోతుంది. దీంట్లో 180mm అనేది ప్రొవైడ్ చేశారు కాబట్టి మీరు హెవీ స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కానీ పాట్ హోల్స్ లో కానీ అంటే మీరు ఆఫ్ రోడింగ్ చేసినప్పుడు కూడా మీరు చాలా కంఫర్టబుల్ గా మీరు రైడింగ్ అయితే చేయొచ్చు అని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి ఫ్లెక్సిబుల్ రైడర్ ఫుట్ రెస్ట్ ఉంది, అలాగే మెటల్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారని చెప్పొచ్చు. నెక్స్ట్ బ్యాక్ సైడ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి అడ్జస్టబుల్ మోనోషాక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో బ్యాక్ సైడ్ మీరు ఒక 5 steps వరకు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట మీ హైట్ తగ్గట్టుగా అయితే. సో మోనోషాక్ ఇవ్వడం అనేది 125cc లో ఇది కూడా మనకి వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ దీని యొక్క డ్రైవ్ టైప్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి కంప్లీట్ గా ఓపెన్ టైప్స్ అంతా మనకి ఆఫర్ చేస్తున్నారు. సో కొంచెం క్లోజ్ చేసే ప్రయత్నం చేశారు, బట్ అయినప్పటికీ మనకి ఓపెన్ లోనే ఉంది కాబట్టి మనం ఎవ్రీ 500 నుంచి 700 kilometers మధ్యలో ఒకసారి మనం చైన్ అనేది క్లీన్ చేసుకుంటే మనకి చైన్ యొక్క లైఫ్ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకి శారీ గార్డు స్టెప్ ఫుట్ రెస్ట్ రెండు కూడా మనకి యాక్సెస్లు ఇస్తారని చెప్పొచ్చు. అలాగే ఇక్కడ సస్పెన్షన్ పైకి మడ్ లాంటిది వెళ్ళకుండా ఇక్కడ మనకి మడ్ ఫ్లాప్ కూడా మనకి ఇక్కడైతే ఆఫర్ చేశారని చెప్పొచ్చు. అలాగే బ్యాక్ సైడ్ టైర్ గురించి మాట్లాడుకుంటే 120/80 70 నుంచి ట్యూబ్లెస్ ఎల్లా వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో బ్యాక్ సైడ్ టైర్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా సీ టైర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో బ్యాక్ సైడ్ చూడొచ్చు మనకి స్ట్రాంగ్ టైర్ హగ్గర్ అనేది ఇక్కడ మనకి ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క టైల్ లైట్ గురించి మాట్లాడుకుంటే సో టైల్ లైట్ కూడా మనకి చాలా యూనిక్ స్టైల్లో మనకి బ్యాక్ సైడ్ టైల్ లైట్ అనేది ఎల్ఈడి టైల్ లైట్ అనేది ఆఫర్ చేస్తారని చెప్పొచ్చు.
అండ్ టర్న్ ఇండికేటర్స్ కూడా మనకి కంప్లీట్ గా LED తో ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే నెంబర్ ప్లేట్ సంబంధించిన ఇండికేటర్ లైట్ కూడా మనకి ఇక్కడైతే ఇవ్వడం మీద జరిగింది. అలాగే నెక్స్ట్ బ్యాక్ సెక్షన్ బ్రేక్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ కూడా మనకి డిస్క్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సింగిల్ పిస్టన్ నిసిన్ క్యాలిపర్ తో మనకి బ్యాక్ సైడ్ డిస్క్ అనేది డిజైన్ చేశారు. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి ABS రింగ్ అనేది కనిపిస్తుంది కాబట్టి డ్యూయల్ ఛానల్ ABS కి ఈ బైక్ సపోర్ట్ చేస్తుంది. సో ఈ బైక్ లో మేజర్ హైలైట్ దీంట్లో డ్యూయల్ ఛానల్ ABS అనేది ప్రొవైడ్ చేయడమే. సో ఒక 125 సెగ్మెంట్ బైక్ కి డ్యూయల్ ఛానల్ ABS ఇస్తున్నారంటే మాత్రం సో నెక్స్ట్ లెవెల్ బ్రేకింగ్ మనం దీంట్లో ఎక్స్పీరియన్స్ చేస్తామని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ బాక్స్ టైప్ అల్యూమినియం సింగం అనేది కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకా ఎగ్జాస్ట్ పైప్ అయితే చూడొచ్చు, మనకి షార్ట్ ఎగ్జాస్ట్ పైప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎగ్జాస్ట్ సౌండ్ ఏ విధంగా ఉందో ఒకసారి చెక్అవుట్ చేద్దాం. అలాగే నెక్స్ట్ ఇంకా సీట్ టైప్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో స్ప్లిట్ సీట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సీట్ యొక్క క్వశ్చన్ అయితే మాత్రం 2 గుడ్ అయితే ఉందన్నమాట. రైడర్ కి అయితే మాత్రం చాలా స్పేషియస్ అయితే ఉంటుంది, బట్ పిల్లింగ్ అయితే మాత్రం కొంచెం చిన్నగా ఉంటుంది, అలాగే కొంచెం హైట్ గా ఉంటుంది కాబట్టి బ్యాక్ సైడ్ సీట్ అనేది. సో ఎవరైతే యూత్ ఉన్నారో, ఎవరైతే కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారో, అలాగే స్విగ్గీ జొమాటో అంటే వాటిలో ఎవరైతే వర్క్ చేస్తుంటారో వాళ్ళకైతే మాత్రం ఈ బైక్ పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది అనమాట. ఒకవేళ మీరు ఫ్యామిలీ పర్పస్ లో చూస్తుంటే మాత్రం దీన్ని స్కిప్ చేయమని చెప్తాను. అక్కడ మనకి గ్లామర్ ఎక్స్ లో మనకి సింగిల్ సీట్ ఉంటుంది కాబట్టి అది మీకు పర్ఫెక్ట్ గా అయితే సూట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ దీనికి సీట్ హైట్ కూడా మనకి 790 mm అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో మినిమం మీరు 5.4, 5.5 కన్నా అబౌవ్ హైట్ ఉంటే కనుక మీకు ఈజీగా కాళ్ళు అనేవి కింద అయితే అంతాయి. సో నేను 5.8 హైట్ అయితే ఉన్నాను, నాకు చూడొచ్చు. సో ఫుట్ అనేది మనకి కింద ఎగ్జాక్ట్ గా ఉందన్నమాట. అలాగే నెక్స్ట్ ఇంకా క్యాబ్ వెయిట్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి 136 kg వెయిట్ తో మనకి రావడం జరుగుతుంది. సో మరి అంత వెయిట్ అని చెప్పలేము, బట్ 125 cc లో మనం కంపేర్ చేసుకుంటే కొంచెం ఎక్కువ వెయిట్ అయితే ఉంటుంది. బట్ రైడింగ్ చేసినప్పుడు మనకి ఆ వెయిట్ అసలు మనం ఫీల్ అవ్వం అనమాట. అలాగే నెక్స్ట్ ఇంకా ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే దీంట్లో 10 లీటర్స్ ట్యాంక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఫైబర్ టైప్ ప్లాస్టిక్ బాడీతో మనకి దీనికి ట్యాంక్ అనేది డిజైన్ అయితే చేశారని చెప్పొచ్చు. ట్యాంక్ పైన ఇక్కడ మనకి ఎక్స్ట్రీమ్ అని చెప్పేసి 3D బ్యాజింగ్ కనిపిస్తుంది. అలాగే ఎక్స్టెన్షన్ కౌల్స్ చూడొచ్చు, ఇవి కూడా మనకి కంప్లీట్ గా ఫైబర్ టైప్ ప్లాస్టిక్ బాడీతో మనకి రావడం జరుగుతుంది. దీనిపైన R అని చెప్పేసి 125 అని చెప్పేసి స్టిక్కరింగ్ అయితే కనిపిస్తుంది అనమాట. సో డ్యూయల్ టోన్ అయితే ఉంటుంది, గ్రే కలర్ అలాగే రెడ్ కలర్ కాంబినేషన్ లో మనకి ట్యాంక్ అనేది డిజైన్ అయితే చేశారని చెప్పొచ్చు. సో ట్యాంక్ పైన ఇక్కడ మనకి ఇటువంటి స్టిక్కరింగ్ ఉంది కాబట్టి మనం కావాలనుకుంటే ఎథనాల్ బ్లెండింగ్ పెట్రోల్ కూడా మనం దీనిలో ఫిల్ అయితే చేయించుకోవచ్చు. అండ్ దీనికి మైలేజ్ గురించి మాట్లాడుకుంటే ARE అయితే మాత్రం 67 kilometers వరకు మనకి క్లైమ్ చేస్తుంది, బట్ రియల్ టైమ్ లో మనం 55 నుంచి 60 kilometers మధ్యలో ఎక్స్పెక్ట్ చేసి మనం ఈ బైక్ అనేది తీసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఇంకా హ్యాండిల్ బార్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో సింగిల్ పీస్ మెటల్ కర్వ్డ్ హ్యాండ్ బార్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. హ్యాండ్ బార్ యొక్క కంఫర్ట్ కూడా మనకి చాలా రిలాక్సింగ్ పొజిషన్ అయితే ఉందని చెప్పొచ్చు. సో ఫుట్ పెక్స్ అనేది మనకి మిడిల్ ఆఫ్ ది బైక్ ఉంది కాబట్టి మనం లీన్ అయ్యే డ్రైవ్ చేసిన అవసరం అయితే లేదనమాట. సో మనకి స్ట్రైట్ ఫార్వర్డ్ అయితే ఉందని చెప్పొచ్చు. అలాగే హ్యాండ్ బార్ విధంగా స్విచెస్ గురించి మాట్లాడుకుంటే లెఫ్ట్ సైడ్ లో హై బీమ్ లో బీమ్ తో పాటు పాస్ట్ అనేది ఒకే బటన్ లో ఇంటిగ్రేట్ చేశారని చెప్పొచ్చు. అలాగే కింద కనుక చూసుకుంటే కన్సోల్ నుండి ఫీచర్స్ అనేవి ఆపరేటెడ్ ఇక్కడ మనకి కొన్ని బటన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా కింద కనుక చూసుకుంటే రెడ్ కలర్ లో మనకి మోడ్ అనే బటన్ అయితే కనిపిస్తుంది కదా. సో దీంట్లో మనకి 3 రైడింగ్ మోడ్స్ అయితే ఉంటాయి, ఎక్కువ పవర్ అలాగే రోడ్ అని చెప్పేసి 3 రైడింగ్ మోడ్స్ అయితే ఉంటాయి. దాన్ని షిఫ్ట్ చేసుకోవడం కోసం ఇక్కడ మనకి రెడ్ కలర్ లో మోడ్ అనే ఒక బటన్ అయితే ఇచ్చారనమాట. అలాగే ఇంకా కింద టర్న్ ఇండికేటర్స్ ఉన్నాయి, అలాగే హార్న్ అయితే ఉంది. అలాగే హ్యాండిల్ కి రైట్ సైడ్ లో కనుక చూసుకుంటే హజార్ లైట్స్ అనేవి ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఇక్కడ మనకి బటన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా కింద కనుక చూసుకుంటే రెడ్ కలర్ లో ఇంజిన్ కిల్స్ తో పాటు సెల్ఫ్ స్టార్ట్ బటన్ కూడా ఒకే బటన్ లో ఇంటిగ్రేట్ అయితే చేశారని చెప్పొచ్చు. సో ఇది మనకి సెల్ఫ్ స్టార్ట్ తో వస్తుంది, అలాగే కిక్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేయడం ఒక మంచి విషయం చెప్పొచ్చు. అండ్ ఇంకా కింద కనుక చూసుకుంటే మేజర్ హైలైట్ ఈ బైక్ లో క్రూజ్ కంట్రోల్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో మనం 200 cc అబోవ్ బైక్స్ మనం చూస్తూ ఉంటాము, బట్ దీంట్లో క్రూజ్ కంట్రోల్ అనేది ఆఫర్ చేయడం వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు. సో క్రూజ్ కంట్రోల్ అంటే మీద తెలిసిందే కదా, మనం ఒక సర్టెన్ స్పీడ్ అనేది లాక్ చేసుకుని హ్యాండ్ బార్ కూడా మనం టచ్ అయిన అవసరం లేకుండా రిలాక్సింగ్ పొజిషన్ లో కూర్చొని మనం రైడ్ చేయొచ్చు. సో వన్ ఆఫ్ ద కూల్ ఫీచర్ అని చెప్పొచ్చు. అలాగే ఇంకా దీంట్లో రైడ్ బై వైర్ టెక్నాలజీ కూడా మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. సో రైడ్ బై వైర్ టెక్నాలజీ కూడా మనం 200 cc అండ్ అబోవ్ బైక్స్ చూస్తూ ఉంటాము, బట్ దీంట్లో రైడ్ బై వైర్ టెక్నాలజీ కూడా ప్రొవైడ్ చేయడం ఒక మంచి విషయం చెప్పొచ్చు. సో రైడ్ బై వైర్ టెక్నాలజీ అంటే మనకి ఇక్కడ థ్రాటిల్ దగ్గర ఇటువంటి కేబుల్స్ అయితే ఉండవన్నమాట. సో మనకి ఒక ECU అయితే ఉంటుంది, దాని సహాయంతో మనకి థ్రాటిల్ అనేది వర్క్ అవుతుంది అనమాట. సో ఈ రైడ్ బై వైర్ టెక్నాలజీ వల్ల మనకి పవర్ లాగ్స్ అయితే ఉండవని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీనికి కీ అయితే చూడొచ్చు, హీరో లోగోతో మనకి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ దీనికి కన్సోల్ గురించి మాట్లాడుకుంటే సో ఇది కూడా మనకి ఈ బైక్ లో ఒక మేజర్ హైలైట్ అని చెప్పొచ్చు. దీంట్లో ఫుల్లీ డిజిటల్ కలర్ కన్సోల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీంట్లో మనకి లాట్ ఆఫ్ ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే న్యూట్రల్ ఇండికేటర్ ఉంది, ఇంజిన్ మాల్ ఫంక్షన్ ఉంది, సైడ్ స్టాండ్ ఇండికేటర్ ఉంది, ambient లైట్ సెన్సార్ అయితే ఉంది, టర్న్ ఇండికేటర్స్ ఉన్నాయి, హై బీమ్ లో బీమ్ ఉంది, లో ఫ్యూల్ వార్నింగ్ ఇండికేటర్ అయితే ఉంది, ABS ఇండికేటర్ ఉంది, డిజిటల్ RPM మీటర్ అయితే ఉంది, గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంది, క్లాక్ ఉంది. అలాగే ఇంకా దీంట్లో బ్లూటూత్ సపోర్ట్ అలాగే టర్న్ బై టర్న్ నావిగేషన్ సపోర్ట్ కూడా తీసుకొచ్చారు కాబట్టి సో మీరు గూగుల్ మ్యాప్స్ లో యూస్ చేసుకోవచ్చు. అలాగే మీకు వచ్చే కాల్స్ అండ్ SMS నోటిఫికేషన్ అలర్ట్స్ అన్ని కూడా మనకి కన్సోల్ లో విజిబుల్ అయితే అవుతాయి. ఫైనల్ గా మనం దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది 1,07,000 రూపాయలు అయితే ఉంది. ఆన్ రోడ్ ప్రైస్ అనేది అప్రాక్సిమేట్లీ 1,34,000 రూపీస్ వరకు అయితే ఉందన్నమాట. సో ప్రైస్ అనేది మీరుండే ఏరియాని బట్టి అలాగే డీలర్స్ బట్టి ప్రైస్ వ్యారీ అవుతుంది కాబట్టి సో ఇక్కడ స్క్రీన్ మీద అమలాపురం హీరో షోరూమ్ వాళ్ళ నెంబర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను, మీరు వాళ్ళకైతే కాల్ చేసి ఎగ్జాక్ట్ ప్రైస్ అండ్ ఆఫర్స్ అనేవి మీరైతే తెలుసుకోవచ్చు. అలాగే డౌన్ పేమెంట్ కూడా ఒకవేళ మీ సిబిల్ స్కోర్ బాగుంటే కనుక
20,000 తో మీకు డౌన్ పేమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే హీరో ఎక్స్ట్రీమ్ 125R డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఇవి అనమాట. సో మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అలాగే నెక్స్ట్ వీడియో మనం ఈ బైక్ ని ఇప్పుడు రైడ్ తీసుకెళ్దాం. రైడ్ తీసుకెళ్లి నా రైడ్ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఈ బైక్ లో ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, సో ఇప్పుడు నేను చెప్పిన ఫీచర్స్ అన్ని లైవ్ లో మనకి ఎలా వర్క్ అవుతున్నాయో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మీరు ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివ్ చేసుకోండి. అలాగే ఈ బైక్ లో మీకు ఏ ఫీచర్ అనేది బాగా నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.